విజయనగరం జిల్లా బొబ్బిలి రాజా వంశీయులు దసరా సందర్భంగా ఆయుధ పూజ నిర్వహించారు. మాజీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు, ఆయన సోదరుడు రామకృష్ణ రంగారావు, మరో బొబ్బిలి సోదరుడు ఎమ్మెల్యే బేబీ నాయన బొబ్బిలి కోటలోని దర్బార్ మహల్లో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఆయుధ పూజ చేశారు. అలనాటి బొబ్బిలి యుద్ధంలో వాడిన ఆయుధాలు, తుపాకులు, బాకులు, బల్లాలకు పూజలు నిర్వహించారు. బొబ్బిలి రాజుల పూర్వీకులు వాడిన బంగారు, వెండి సింహాసనాలకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. బొబ్బిలి పట్టణ పరిసర గ్రామాల నుంచే కాకుండా జిల్లా నలుమూలల నుంచి ఆయుధ పూజను తిలకించేందుకు వచ్చిన వారి కోటలో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. కొన్ని వందల సంవత్సరాలుగా బొబ్బిలి కోటలో దర్బార్ మహల్లో జరుగుతున్నటువంటి ఆయుధ పూజ ఇవాళ వేలాది మంది ప్రజల సమక్షంలో మన వేణుగోపాల స్వామి కోవిల అర్చకులు సమక్షంలో పర్యవేక్షణలో ఇవాళ ఎంతో దిగ్విజయంగా జరిగింది. ఇది ఏదో బొబ్బిలి రాజు కుటుంబానికి సంబంధించిన పూజ కాదు. బొబ్బిలి రాజులు కూడా ఎప్పుడు కూడాను సంస్థానం ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడాను ఎప్పుడు కూడా ప్రజల గురించి, ప్రజల కొరకు, ప్రజాభిష్టమే అనుగుణంగా నడిచినటువంటి సంస్థానం బొబ్బిలి సంస్థానం. అటువంటి బొబ్బిలి సంస్థానం వారసులుగా ఈ పూజ యొక్క ముఖ్య ఉద్దేశం లోక కళ్యాణార్థం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, రైతుల యొక్క పంటలు సుభిక్షంగా పండాలని, ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతోనే ఐశ్వర్యాలతోనే సుఖ సంతోషాలతో ఉండాలన్నటువంటిది ఈ ఆయుధ పూజ యొక్క ముఖ్య ఆకాంక్ష. లోక కళ్యాణంకి చేసే ఈ పూజకి మరి బొబ్బిలి రాజసింహాసనం ఆఖరి పట్టాభిషేకగ్రస్తులైనటువంటి మా తాతగారు రావు శ్వేతాచల రామకృష్ణ రంగారావు గారు వారు సింహాసనాన్ని వారి చిత్రపటాలతో అలంకరించి ఆఖరి పట్టాభిషేకగ్రస్తులు అయ్యారు కాబట్టి సింహాసనం మీద వారిని కూర్చోబెట్టి పూజలు అందించడం జరిగింది.